కూడా చూపిస్తా ఉండండి. చూడండి, యాక్చువల్లీ ఇవి కోనేరులు కాదంట. ఇక్కడ మన సప్త ఋషులు యాగము యజ్ఞం చేసేవి. ఇంత పెద్ద వాటిలో యజ్ఞం చేసేవా అని నాకైతే డౌట్ వచ్చింది. చూడండి ఎంత ఉందో. ఇది కోనేరు కంటే పెద్దగా అనిపిస్తుంది కదా, కానీ అప్పుడు బాగా ఋషులు వాళ్ళు బాగా పెద్దగా ఉండేవాళ్ళేమో, ఆజానుబాహులు అంటారు కదా, అట్లా ఏమన్నా దృఢంగా అట్లా ఉండేవాళ్ళేమో. మరి అట్లా రాను రాను అవి క్లోజ్ అయిపోయి నీళ్ళు వచ్చి అట్లా వాటిని కోనేరు లాగా చేసేసారు. చూడండి ఇంకొక కోనేరు. ఇది డేంజర్ బోర్డు కూడా పెట్టారు చూడండి. 7 కోనేర్లు 23 అడుగుల లోతులో ఉన్నవి. దీనిలో స్నానానికి ఎవ్వరు దిగరాదు, దిగినచో ఎవ్వరు బాధ్యులు కారు, ఎందుకంటే అంత లోతు ఉంటుంది. చూడండి యజ్ఞవాటికలు ఇవి. వీటిని ఇప్పుడు కోనేరులుగా మనం చూస్తున్నాం. అసలు ఎంత బాగున్నాయో ఇక్కడ ప్లేస్ కానీ, చల్లగా బాగుంది. కొండ మీద కదా, మంచి గాలి వస్తుంది. ఇట్లా ఉంటాయి. ఇంకా 2 కోనేరులు అక్కడ ఉన్నాయి, అది అటుపక్క. వీళ్ళందరూ ఇక్కడ అక్కడ